6345 బస్సు పొద్దున 4:20 4:40కి టైం ప్రకారం వెళ్ళింది. దస్తగిరి ఆయన బ్యాచ్ నంబర్ వచ్చేసి 6006 బస్ అయితే యాక్చువల్ టైం ప్రకారం వెళ్ళింది. ఆయన ఏజ్ వచ్చేసి 35 వరకు ఉండొచ్చు సార్. ఆయన మాకు కూడా బాధాకరంగా ఉన్నది సార్ యాక్సిడెంట్ అయినందుకు. కండక్టర్ రాధా మేడం అంటే మన ఇప్పుడు మొంబాపూర్, దారూర్, వికారాబాద్, మన్నెగూడ ద్వారా వెళ్తారు సార్. మేనేజర్ గా ఉండే సార్. మా టైం ప్రకారం సార్ కూడా తెలిసింది, వెంటనే వెళ్ళిపోయింది సార్. అక్కడికి స్పాట్కి వెళ్ళిపోయి స్పాట్లో ఉన్నారు సార్. కూడా ప్రైవేట్ ఎంప్లాయీ సార్. 35 వరకు ఉంటారు సార్. అంటే ఇక్కడ వచ్చేసి 6-7 సంవత్సరాల వరకు ఉండొచ్చు సార్ ఎక్స్పీరియన్స్. ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఉంటారు సార్ 80 వరకు ఉంటుండొచ్చు సార్. మన గవర్నమెంట్ 136 సార్. हैदराबाद जा रहे थे, ये विकाराबाद मन्नेगुड़े के बीच में, चौवेला मन्नेगुड़े के बीच में हुआ एक्सीडेंट। तो बहुत बस स्पीड में थी, थोड़ा ज़्यादा से ज़्यादा स्पीड में थी बस। वहाँ से बोले हम लोग उतर जाना का इरादा था हमारा, विकाराबाद में तांडूर से देख लेते। अब फिर भी बैठ गए ना, चले जाते ना, सुबह सुबह उनके बैठे। तो ऐसा हुआ 7:30 बजे या 7:15 बजे ऐसा हुआ है पूरा। बहुत भयानक हो गया एक्सीडेंट। अल्लाह का शुक्र है मेरा हाथ टूट गया, और जो है घर बाकी के लोग तो मर गए। और बहुत तकलीफ ज़्यादा हो रही, मेरा हाथ टूट गया, हमारे घर वालों का पैर टूट गया। తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇవాళ మా పిల్లలు ఎగ్జామ్ ఉండే, వాళ్ళకి ఎగ్జామ్ ఒక రోజు ఉండే, వెళ్ళిపోదాము అయిపోయింది కదా అని వచ్చింటి మేము. మా బావ దగ్గరికి వచ్చింటి మేము. ఇంకా అందరూ పోదామని ఒకసారి పొద్దున్నే బస్సుకి వెళ్ళిపోదాం, ఎగ్జామ్ లోపల వెళ్ళిపోతాం మేము, పిల్లలకు దొరుకుతుంది అని వెళ్తుంటే ఇంకా స్పీడ్లో ఉండేవి వాళ్ళు. ఆయన స్పీడ్లో ఈయన స్పీడ్లో ఇద్దరు కొట్టుకుని మేము వెనకాల బ్యాక్ సైడ్ ఉండి మేము మొత్తం బ్యాక్ సైడ్ ఉండి మేము. మాకేం కాలేదు, కొద్దిగా నాకు చెయ్యి ఇరిపోయింది, మొత్తం ఇంక పని చేస్తలేదు, వేస్తలేదు, అయిపోయింది, ఇరిపోయింది. చేవెళ్ల మండలం మీర్జగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. 21 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం టిప్పర్ లోడ్. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 టన్నుల కంకరతో ఆ లారీ వెళ్తోంది. సుమారు 50,000 కిలోల కంకర రాళ్లు ఆ ప్రయాణికులపై పడటంతో ఒక్కసారిగా విషాదం చోటు. వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కొందరు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, మరికొందరు పిల్లలను కోల్పోయారు. అనేక కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఓవర్లోడ్, ఓవర్ క్రౌడ్ ఎప్పటికీ ప్రమాదమే. చిన్నపాటి నిర్లక్ష్యమే ఒక్కోసారి పెనుముప్పు కలిగిస్తుంది. అలాంటి కోవకు చెందినదే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దుర్ఘటన. రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతి చెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అయితే టిప్పర్ బస్సు 2 ఓవర్లోడ్తో రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. కంకరలో చిక్కుకున్న ఆ మహిళను చూస్తే పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఆమె పడిన వేదన, ఆమె పడిన బాధకు సజీవ సాక్ష్యమే ఆ దృశ్యం. తోల్కట్ట గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కొని బయటకు రాలేకపోయారు. కేరళి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్ లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు అదే బస్సులో రావాల్సింది. వారు బయలుదేరడం ఆలస్యం కావడంతో వేరే బస్సులో వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు.
ఎస్ఎల్బీసీని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. కమిషన్ కూడా రాదని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు. 2,000 కోట్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తయ్యేది కాదని, కాళేశ్వరానికి 1,20,000 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం నల్గొండ, మహబూబ్ నగర్ కు కేసీఆర్ తీవ్ర నష్టం చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు చిల్లర మాటలు మానేయాలని, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. సంవత్సరాలలో 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణా నది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ, ఆయన మొదలుపెట్టినాయి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బీసీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టినంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2 లక్షల కోట్లు కేవలం, నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తాను, కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి, వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మంత్రి లోకేష్. తమ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాము పోటీపడి పనిచేస్తున్నామని తెలిపారు మంత్రి లోకేష్. గత 16 నెలల్లో ఏపీలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడొస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. బీపీసీఎల్ 1,00,000 కోట్లు, అది నెల్లూరు. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1, అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే,
కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన అంతా డొల్లతనమేనని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, చంద్రబాబు వికృత స్వరూపం జోగి రమేష్ అరెస్టుతో బట్టబయలైందన్నారు. నకిలీ మద్యం కేసులో మాత్రం అరెస్టు చేయరా అని నిలదీశారు. జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెనుకబడ్డ వర్గాలకు చెందిన, సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు. అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి ఇంత మేము చెప్పాల్సిన అవసరం, అరెస్టులు తప్పు జరిగిన చోట అరెస్టు జరగాలి, కేసు పెట్టాలి, అరెస్టు జరగాలి, ఎవరైనా వదలకూడదు. కానీ ఇందులో వింత అయింది ఏంటంటే స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకా ఏదన్నా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్ లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే పట్టుకున్నారు. బాగుంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో కాకినాడ జిల్లా అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలు రైతులను నిండా ముంచింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలోని తుఫాన్ బాధితులకు తామున్నామంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ముందుకొచ్చారు. తుఫాను బాధితులకు, మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. సాధారణంగా మహిళలు 6 అడుగుల ఎత్తు ఉంటేనే అందరూ ఆశ్చర్యపోతారు. 7 అడుగుల ఎత్తు ఉన్న మహిళ తిరుమలలో ప్రత్యక్షమైంది. వానమామలై పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ఆయన భక్త బృందంతో పాటు ఈ ఎత్తైన మహిళ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఎత్తైన మహిళ శ్రీలంక నెట్బాల్ క్రీడాకారిణి తర్జని శివలింగంగా గుర్తించారు. స్వామివారి దర్శనం అనంతరం ఈ మహిళ తిరుమాడ వీధుల్లో తిరగడం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఆయన నివాసంతో పాటు పలు కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పుణె, ఠానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 3,84,00,000 ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అనిల్ గ్రూప్ కంపెనీల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి.
తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి 83,978 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 25,763 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకొని ఒక దశలో 84,127 గరిష్ట స్థాయిని కూడా తాకింది.